డబ్బులు ఎవరికీ ఊరికే రావు. ఈ డైలాగ్‌తో మనందరికీ తెలిసిన లలిత జ్యువెలరీ ఇప్పుడు ఐపీఓకి వస్తుంది. ముందుగా లలిత జ్యువెలరీ బిజినెస్ ఏంటో చూద్దాం. 1985లో స్టార్ట్ అయిన జ్యువెలరీ రిటైలర్. గోల్డ్ జ్యువెలరీ వీళ్ళ మెయిన్ బిజినెస్. అదే కాకుండా సిల్వర్ మరియు డైమండ్ జ్యువెలరీ కూడా అమ్ముతున్నారు. ప్రస్తుతం కంపెనీకి సౌత్ ఇండియాలో 63 షోరూమ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి స్టేట్స్ లో వీళ్ళ ప్రెజెన్స్ ఉంది. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కంపెనీకి స్ట్రాంగ్ ఫోకస్ ఉంది. కంపెనీకి ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి. అంటే జ్యువెలరీని అందరికంటే తక్కువ ప్రైస్ కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళ రెవెన్యూలో 94% కి పైగా గోల్డ్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ప్రైస్ బ్యాండ్ 190 నుంచి 201 వరకు. ఐపీఓ 1700 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 1200 crores అయితే ఓఎఫ్ఎస్ 500. ఐపీఓ 17th ఆగస్ట్ నుంచి 19th ఆగస్ట్ వరకు ఓపెన్ లో ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెష్ ఇష్యూలో దాదాపు 10-15 crores కొత్త స్టోర్స్ కోసం ఉపయోగిస్తున్నారు. అంటే ఐపీఓ ద్వారా రైజ్ చేస్తున్న మనీలో మేజర్ పోర్షన్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కే వస్తుంది. ఫైనాన్షియల్ విషయానికి వస్తే FY25 లో రెవెన్యూ 16,897 crores ఉంది. FY26 కి 25,024 crores అయింది. ఇప్పుడు ప్రాఫిట్స్ చూస్తే FY25 లో ప్యాట్ 365 crores ఉండేది. FY26 కి 1,010 crores అయింది. అంటే FY26 లో ప్రాఫిట్ ఏకంగా 2.3 times పెరిగింది. FY26 లో రెవెన్యూ గ్రోత్ మాత్రమే కాకుండా ప్రాఫిటబిలిటీలో కూడా మ్యాసివ్ జంప్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వాల్యుయేషన్స్ చూస్తే లలిత జ్యువెలరీ వాల్యుయేషన్ 11.2 PE దగ్గరగా వస్తుంది. ఇప్పుడు లిస్టెడ్ పీర్స్ తో కంపేర్ చేస్తే టైటాన్ 86.2 దగ్గర ఉంది. కళ్యాణ్ జ్యువెలరీ 53.8 దగ్గర ఉంది. యావరేజ్ చూస్తే 67 PE దగ్గర ఉంది. కానీ లలిత జ్యువెలరీ మాత్రం 11.2 PE లో వస్తుంది. అంటే పీర్ యావరేజ్ తో కంపేర్ చేస్తే చాలా డిస్కౌంటెడ్ లో వస్తుంది. ఇది ఐపీఓ చాలా పెద్ద పాజిటివ్ న్యూస్. ఈ జిఎంపీ విషయానికి వస్తే ప్రస్తుతం జిఎంపీ 38 రూపీస్ పర్ షేర్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 19% లిస్టింగ్ ప్రీమియం అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు పాజిటివ్స్ చూస్తే స్ట్రాంగ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్, 40 years పైగా ఆపరేటింగ్ హిస్టరీ, 60+ స్టోర్స్ ఇన్ నెట్వర్క్, టైర్ 2, టైర్ 3 సిటీస్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్, ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ. FY26 లో రెవెన్యూ 25,024 crores, ప్యాట్ 1,010 crores. నెంబర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా PE అయితే 11x లో ఉంది. సో ఇప్పుడు మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారా లేదా స్కిప్ చేస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఐపీఓ అనాలిసిస్ కోసం మన పోర్ట్ఫోలియో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లై చేస్తున్న వాళ్ళందరికీ అలాట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్.